జీవితంలో ఇక్కడ చేరి వచ్చిన వారంగా మనం ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. మనం కూడా ఒక్కొక్కసారి నామమాత్రమైనటువంటి విశ్వాసులుగా, లేకపోతే నామమాత్రమైనటువంటి ఒక భక్తులంగా, నామమాత్రమైనటువంటి ఆత్మీయులుగా ఉంటాం. దేవుడు మన ఎడల ఎప్పుడు కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాడంటే దేవుడు అంటాడు, ఆ పరిశుద్ధత నీతి లేకుండా దేవుడు ఎప్పుడు కూడా కదలించబడడు. మరి ఇశ్రాయేలు ప్రజలను చూస్తే మరి పరిశుద్ధ పట్టణస్థులని పిలుచుకుంటూ సర్వశక్తివంతుడైన దేవుని ఆశ్రయిస్తున్నట్లు కూడా నటించారు ఈ వచనంలో చూస్తే. అంతేకాకుండా మరి పేరు కంటే ప్రవర్తన ముఖ్యమని, మరి అంతేకాకుండా ఆచారం కంటే ఆత్మీయత ముఖ్యమని, పెదవుల ఆరాధన కంటే విధేయత ప్రీతికరమని దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని గుర్తు చేస్తా ఉంటాడు. కనుక మరి ప్రభువు మనల్ని అడుగుతుంటున్నాడు, నువ్వు పేరుకు మాత్రమే ఆత్మీయంగా, నువ్వు పేరుకు మాత్రమే నిజమైనటువంటి పరిశుద్ధతలో కలిగి జీవిస్తున్నామని, లేక క్రీస్తు వలె జీవిస్తున్నామని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో అడుగుతా ఉంటున్నాడు. ఇక